హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. సో మీ కామెంట్ ఉందో లేదని మీరు చెక్ చేసుకోండి. అలాగే సేమ్ మార్క్స్, సేమ్ స్కూలు, సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఈ వీడియోలో ఎవరికైనా వస్తుందో రాదో చెప్తాను కదా. సో మీకు కూడా అదే మార్క్స్, అదే క్యాస్ట్, అదే స్కూల్ వాళ్ళు అయితే మీకు కూడా అదే వర్తిస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొన్ని కామెంట్స్కి మాత్రమే రిప్లై ఇస్తాను, మిగిలిన కామెంట్స్కి నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. సో అందరికీ రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. నెక్స్ట్ నేను చెప్పేది ఏమిటంటే, ఇది జస్ట్ గెస్సింగ్ మాత్రమే. సో చాలామంది మాటి కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇలా వీడియోలో అయితే చెప్తున్నాను. సో ఇది ఫైనల్ అనుకోవద్దు, ఎందుకంటే మనకి ఏ రిజల్ట్ బట్టి మనకి సీట్ అనేది వస్తుందో రాదని అక్కడ ఫిక్స్ అయ్యి ఉంటుంది. కాబట్టి జస్ట్ గెస్సింగ్ ప్రకారం మీకు ఎంత ఛాన్స్ ఉందని మాత్రమే చెప్తున్నాను. సో మీకు యూజ్ ఉంది అనుకుంటేనే చూడండి, మిగతా వారందరూ కూడా ఇప్పుడే స్కిప్ చేసేయండి. సో తర్వాత సీటు వచ్చినా రాకపోయినా నన్నేం వచ్చి అడగొద్దు, ఎందుకంటే నేను ట్రిపుల్ ఐటీ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేయట్లేదు కాబట్టి. సో నేను ఇప్పటి వరకు ఒక 3 బ్యాచెస్ని అయితే ట్రిపుల్ ఐటీకి నా వీడియోస్ ద్వారా పంపించాను. సో నాకున్న అనుభవం బట్టి మాత్రమే నేను మీకు రిప్లై అయితే ఇలా ఇస్తున్నాను, ముందుగానే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అలాగే మనకి ఫస్ట్ కామెంట్ చూద్దాం. సో ఫస్ట్ కామెంట్ అంటే, నాకు నిన్నటి నుంచి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా రిప్లై ఇవ్వాలంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి, వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. కొన్ని కామెంట్స్ బ్యాక్ వెళ్ళిపోయాయి, వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు. ఫస్ట్ కామెంట్ చూస్తున్నట్లయితే మనకి 582 వచ్చాయి మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, ఓసీ క్యాస్ట్, ఫీమేలు, సీటు వస్తుందా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ స్కూల్ అయ్యుండి 582 మార్క్స్ వచ్చాయంటే ఓసీ ఫీమేల్ కాబట్టి సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. సో నేను ఇక్కడ ఎవరి కామెంట్స్ కూడా వీడియోలో చూపించట్లేదు, జస్ట్ ఇది మీ కామెంటు అవునా కాదా, మీ మార్క్స్ అవునా కాదా అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ కంచర్ల బంగారాజు అని మెయిల్ అయితే ఉంది. సో వీళ్ళకైతే సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 589 మార్క్స్, ఫిమేలు, బీసీడీ క్యాస్ట్, ప్రైవేట్ స్కూలు, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ సీట్ ఇన్ ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ అని కామెంట్ అయితే చేశారు. సో బీసీడీ క్యాస్ట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అది కూడా ప్రైవేట్ స్కూల్ కాబట్టి. సో మనకి 589 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఎక్కడ వస్తుందా ఏంటనేది చెప్పలేం, కానీ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం నాకు 587 వచ్చాయి, ప్రైవేట్ స్కూలు, ఓసీ మేడం ప్లీజ్ రిప్లై అని కామెంట్ చేశారు. వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంది, కన్ఫర్మ్ అయితే అనుకోవద్దు. కాబట్టి మనకి ప్రైవేట్ స్కూల్ కాబట్టి నేను కన్ఫర్మ్గా వస్తుందని చెప్పలేను, కానీ 587 కాబట్టి ఇయర్ కట్ ఆఫ్ బట్టి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రవికుమార్ బీపీటీ అని ఉంది మెయిల్. సో మ్యామ్ నాకు ఎస్ఎస్సి 2024 రిజల్ట్లో 580 మార్క్స్ వచ్చాయి, ఎస్సీ క్యాస్ట్ అని కామెంట్ చేశారు. సో మీరు ఏ స్కూల్ అనేది కామెంట్ చేయలేదు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే 580 మార్క్స్కి. అదే ప్రైవేట్ స్కూల్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి, సో కన్ఫర్మ్గా వస్తుందని చెప్పలేము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ 569కి వస్తుందని కామెంట్ చేశారు. వీళ్ళు ఏ స్కూలు, ఏ క్యాస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విజయ మోడాల అని ఉంది మెయిల్ ఐడి. సో గవర్నమెంట్ స్కూలు, మార్క్స్ 530, క్యాస్ట్ ఎస్సీ, జెండర్ ఫిమేల్ అని ఉంది. సో మీరు ఫిమేల్ కాబట్టి ఏమైనా ఛాన్స్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి, ఎస్సీ క్యాస్ట్ కాబట్టి. సో మనకి కన్ఫర్మ్ అని చెప్పలేం, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరైతే కన్ఫర్మ్ అనుకోవద్దు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉమేష్ అని ఉంది మెయిల్. నాకు 567 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, బీసీఏ క్యాస్ట్, నాకు ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మీకు మీ మార్క్స్కి బీసీఏ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రైవేట్ స్కూలు 555, క్యాస్ట్ బీసీడీ అని అయితే కామెంట్ చేశారు. మెయిల్ ఐడి మనకి బుజ్జమ్మ అని ఉంది. సో వీళ్ళకి ప్రైవేట్ స్కూలు 555కి క్యాస్ట్ బీసీడీ అంటే రావడం కొంచెం కష్టమే, కానీ అప్లై చేయండి. రాదని అనుకోవద్దు, వస్తుందని అనుకోవద్దు, అప్లై మాత్రం చేస్తే మన లక్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి భవ్యశ్రీ స్వర్ణపాటి అని ఉంది మెయిల్ ఐడి. ఐ హ్యావ్ గాట్ 582, ప్లీజ్ టెల్ మీ దట్ డిడ్ ఐ గెట్ సీట్ ఆర్ నాట్. మీరు ఏ స్కూల్లో కామెంట్ చేయలేదు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే సీట్ అనేది వస్తుంది, అలాగే క్యాస్ట్ కూడా కామెంట్ చేయలేదు. నెక్స్ట్ కామెంట్ గురజాపు చిన్న అని ఉంది. సో మేడం నాకు 556 వచ్చాయి, ప్రైవేట్ స్కూలు, సీటు వస్తుందా అని కామెంట్ చేశారు. మీ క్యాస్ట్ ఏంటో మీరు కామెంట్ చేయలేదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీలో అయితే మనం ఏమైనా ఛాన్స్ ఉందేమో చెప్పొచ్చు, కానీ ఇంకా వేరే
క్యాస్ట్ వాళ్ళకైతే ఛాన్సెస్ తక్కువ. సో మీ క్యాస్ట్ మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో. అలాగే మీకు ప్రైవేట్ స్కూల్ కాబట్టి జస్ట్ అప్లై చేయండి, ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్ కే రాధా అని ఉంది, మెయిల్. 549 మార్క్స్ వచ్చాయి, ఎలిజిబిలిటీనా మ్యామ్, హౌ టు అప్లై ప్లీజ్ చెప్పండి. గవర్నమెంట్ స్కూలు బీసీబీ అని అయితే కామెంట్ చేశారు. సో మీరు ఎలిజిబిలిటీ ఉందంటే మనం ఎవరమైనా సరే పాస్ అయితే చాలు, అప్లై చేయొచ్చు. అది గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేయండి. సో మీకు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు కాబట్టి, మరి కన్ఫామ్గా వస్తుందంటే మాత్రం చెప్పలేము, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు అప్లై అయితే చేయండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి మే 1st వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది అప్పుడు వస్తుంది. నేనైతే నేను వీడియో చేస్తాను ఎలా అప్లై చేయాలో కూడా, స్టెప్ బై స్టెప్ మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ హేమంత్ అనే ఉంది, మేడం నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటంటే నాకు రేషన్ కార్డు లేదు, బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది. ఇన్కమ్ ఎంతలోపు ఉండాలి? ఎందుకంటే మా గ్రాండ్ మదర్ చనిపోయారు, ఆ పెన్షన్ మా అమ్మగారికి వస్తుంది, అందుకు రైస్ కార్డు లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ప్లీజ్ మేడం చెప్పండి. రైస్ కార్డు లేకపోయినా అవుతుందా? ట్రిపుల్ వస్తుందా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రైస్ కార్డు ఉన్నా లేకపోయినా ట్రిపుల్ సీట్ అనేది కన్ఫామ్గా వస్తుంది మీకున్న మార్క్స్ బట్టి. సో మరి రేషన్ కార్డు ఎందుకు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు ఉండాలి అంటే స్కాలర్షిప్కి మాత్రమే ఇవి యూజ్ అవుతాయి. సో మిగతా ట్రిపుల్ సీట్ కోసం అయితే ఇవి ఉన్నా లేకపోయినా కూడా మీకు వస్తుంది, కాకపోతే ఫీజు అనేది మీరు పే చేసుకోవాలి. సో వీళ్ళకి ఏంటంటే రేషన్ కార్డు అనేది లేదంటున్నారు. రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా స్కాలర్షిప్కి ఉండాలండి, ట్రిపుల్ సీట్కి అయితే అవసరం లేదు. నెక్స్ట్ కామెంట్ మోడీ నాయుడు బుద్ధంట, మార్క్స్ 564, జెండర్ ఫిమేల్, క్యాస్ట్ బీసీడీ, స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ అనే ఉంది. సో మీకు సీట్ వస్తుందంటే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఫిమేల్ గవర్నమెంట్ స్కూలు 564 మార్క్స్ కాబట్టి. సో మీకు సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం నేను గవర్నమెంట్ స్కూలు 551 మార్క్స్, ఎస్సీ క్యాస్ట్, నాకు సీటు వస్తుందా చెప్పండి అనే కామెంట్ అయితే చేశారు. మీకు ఎస్సీ క్యాస్ట్ కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 521 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, బీసీబీ క్యాస్ట్, సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. 521 మార్క్స్ గవర్నమెంట్ స్కూల్కి బీసీబీ క్యాస్ట్ అంటే సీట్ రావడం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి మీకు, అంటే 521 మార్క్స్ కంటే. సో ఒకవేళ ఇయర్ ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే మీ వరకు ఛాన్సెస్ ఉండొచ్చు, మీరు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. సో కాకపోతే లో ఛాన్సెస్, అప్లై చేయండి, సీట్ వస్తే లక్ అని అనుకుందాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఓసీ క్యాస్ట్ 557 మార్క్స్ వచ్చాయి, ట్రిపుల్ సీట్ వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. మీరు ఏ స్కూల్ అనేది కామెంట్ చేయలేదు, సో నెక్స్ట్ వీడియోలో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం ఐ గాట్ 560 మార్క్స్, గవర్నమెంట్ స్కూల్, బీసీబీ క్యాస్ట్, గర్ల్ స్టూడెంట్, ప్లీజ్ టెల్ మీ దట్ ఐ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు గెట్ సీట్ ఇన్ ట్రిపుల్ ఇడుపులపాయ. సో మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి సీట్ రావడానికి, అది ఏ క్యాంపస్లో వస్తుందని చెప్పలేము. సో అప్లై అయితే చేయండి ఫస్ట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం ఏజ్ 18 ఉంది, అప్లై చేయొచ్చా? 18 ఉన్నా కూడా అప్లై చేయొచ్చు, కానీ మనకి 2024లో మాత్రమే మీరు పాస్ అయ్యి ఉండాలి 10th క్లాసు. సో మరి 18 ఇయర్స్ దాటిపోతే అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉండవు. కానీ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం నాకు 545 మార్క్స్ వచ్చాయి, ఫిమేలు, బీసీఈ, గవర్నమెంట్ స్కూలు, నాకు న్యూజివీడ్ ట్రిపుల్ సీటు వస్తుందా మ్యామ్, ప్లీజ్ రిప్లై. మీకు 545 మార్క్స్ బీసీఈ గవర్నమెంట్ స్కూల్ అంటే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కన్ఫామ్గా వస్తుందని చెప్పలేము, అది కూడా న్యూజివీడ్లో వస్తుందని చెప్పలేము. సో ఎక్కడైనా మనకి సీట్ రావడం ఇంపార్టెంట్ అండి. సో అది ఏ క్యాంపస్ అయినా, తర్వాత మీరు క్యాంపస్ చేంజ్ చేసుకోవచ్చు, మీకైతే ఛాన్సెస్ ఉన్నాయి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం నాకు 544 మార్క్స్ వచ్చాయి, ఎస్వీయూ రీజియన్, గవర్నమెంట్ స్కూలు, మేలు, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఐ గాట్ ట్రిపుల్ క్యాస్ట్ బీసీడీ. మీకు 544 అంటున్నారు, మేల్ అంటున్నారు కాబట్టి అది కూడా బీసీడీ. సో కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది, అప్లై చేయండి. సో ఛాన్సెస్ అయితే మనకి తక్కువగా ఉన్నాయి, అలా అని సీట్ రాదని మాత్రం అనుకోవద్దు. మనకి సీట్ రావడం రాకపోవడం అనేది ఇయర్ మెరిట్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే మీకు సీట్ వస్తుంది, అలా అని ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు, అలా అని సీట్ కన్ఫర్మ్ అని కూడా అనుకోవద్దు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అప్లై అయితే చేయండి. సో తర్వాత వస్తే మన లక్ అనుకుందాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ నాకు 584 వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్, ఓసీ గర్ల్, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది, సో నాకు సీట్ వస్తుందా? సో మీకు 584 వచ్చాయంటే మీకు గవర్నమెంట్ స్కూల్ ఇంకా మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి మీకు సీట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నమస్తే మేడం 551 మార్క్స్, ఎస్సీ బాయ్, గవర్నమెంట్ స్కూల్, ఏయూ రీజియన్, సీటు వస్తుందా ప్లీజ్ టెల్ మీ మ్యామ్. మీకు గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు కాబట్టి ఎస్సీ క్యాస్ట్ కాబట్టి సో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఫస్ట్ అప్లై చేయండి.
సో మీరు బార్డర్లో అయితే ఉన్నారు కాబట్టి సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి, అలానే రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా బాయ్ అంటున్నారు కాబట్టి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం నాకు 556 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూలు, ఓసీ క్యాస్ట్, ఫిమేల్, నాకు IIITలో సీటు వస్తుందా, ప్లీజ్ రిప్లై మీ మేడం. సో మీరు కూడా బార్డర్లో ఉన్నారండి, ఏమైనా ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే మీకు కూడా ఛాన్సెస్ ఉంటాయి, మీరు ఫిమేల్ కాబట్టి మీకు ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. సో అప్లై అయితే చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం నాకు 520 మార్క్స్ వచ్చాయి, సోషల్ రీవాల్యుయేషన్ పెట్టాను, పెరిగే అవకాశం ఉంది మేడం, నాకు సీటు వస్తుందా, మాది బీసీఈ, ప్లీజ్ రిప్లై. 520 కంటే మనకి ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో మీరు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేది కామెంట్ చేయలేదు. సో నెక్స్ట్ ఒకవేళ రీవెరిఫికేషన్లో మనకి ఏమైనా మార్క్స్ యాడ్ అయితే మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, 545 ఇన్ గవర్నమెంట్ స్కూల్, క్యాస్ట్ ఓసీ, జెండర్ గర్ల్, మా పాపకి సీటు వచ్చే ఛాన్స్ ఉంటుందా మ్యామ్, మ్యాథ్స్ 94 మార్క్స్ అప్లై చేసుకోవచ్చా సీట్కి. సో మీరు అప్లై చేసుకోవచ్చండి, సీట్ అనేది వస్తుందా లేదని కన్ఫర్మ్గా చెప్పలేము, కానీ మీరు బార్డర్లో ఉన్నారు, రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫిమేల్ కాబట్టి. సో మనకి ఇయర్ ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే మీ వరకు ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే అప్లై చేయండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి మేలో అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చాక ఎలా అప్లై చేయాలో చెప్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ 589 ప్రైవేట్ స్కూల్, బీసీడీ, ఫిమేల్, గ్యారంటీగా సీటు వస్తుందా మ్యామ్, ప్లీజ్ రిప్లై. గ్యారంటీ అంటే నేను ఇవ్వలేను కానండి, మీకు 589 మార్క్స్ కాబట్టి ప్రైవేట్ స్కూల్ అయినా ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ మీకు సీట్ రాలేదంటే రీజన్ ఏంటంటే అది ప్రైవేట్ స్కూల్ అని అర్థం. సో మ్యాక్సిమం మీకు వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే 589 మార్క్స్ అంటే మనకి కట్ ఆఫ్ ఇంకా తక్కువగానే ఉంటుంది కాబట్టి. సో మీకు కూడా సీట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గవర్నమెంట్ స్కూలు 573 మార్క్స్, బీసీఈ, సో గవర్నమెంట్ స్కూలు 573 మార్క్స్ కాబట్టి మీకు సీట్ అయితే వస్తుందండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, 518 మార్క్స్, క్యాస్ట్ ఎస్సీ, గవర్నమెంట్ స్కూలు, ఎనీ ఛాన్స్ టు గెట్ IIIT సీట్ మ్యామ్. 518 అంటే లో ఛాన్స్ అండి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇంకా లో ఛాన్స్ అన్నాను, అదే ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకా అసలు మీకు రాదు. సో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మనకి ఇయర్ ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే మీ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చాక అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మార్క్స్ 573, క్యాస్ట్ బీసీఏ, స్కూల్ ఏపీ మోడల్ స్కూల్, జెండర్ బాయ్, IIIT న్యూస్వీడ్లో సీటు వస్తుందా, ప్లీజ్ రిప్లై మ్యామ్. సో మీకు సీట్ అయితే కన్ఫర్మ్గా వస్తుందండి. సో న్యూస్వీడ్లో అంటే న్యూస్వీడ్లో కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకన్నా మీ క్యాస్ట్లో ఎవరైనా హైయెస్ట్లో ఉండి అక్కడ సీట్స్ ఏమైనా ఫిల్ అయిపోతే మీరు ఏ క్యాంపస్ సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నారో అది ఇస్తారు, మ్యాక్సిమం మీకు న్యూస్వీడ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ నాకు 577 మార్క్స్ వచ్చాయి, ఎస్సీ క్యాస్ట్, ఇన్ ప్రైవేట్ స్కూల్, సీట్ కన్ఫామ్గా వస్తుందా. ప్రైవేట్ స్కూల్ కాబట్టి మీకు కన్ఫామ్ అని అయితే నేను చెప్పలేను, కానీ 577 మార్క్స్కి ఎస్సీ క్యాస్ట్కి సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, క్యాస్ట్ ఓసీ గవర్నమెంట్ స్కూల్ 514 అని కామెంట్ అయితే చేశారు. ఓసీ క్యాస్ట్ 514 అంటే లో ఛాన్సెస్ అండి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ నాకు 558 గవర్నమెంట్ స్కూల్, ఈడబ్ల్యూఎస్ ఉంది మ్యామ్, సీటు వస్తుందా. సో మీరు బార్డర్లో ఉన్నారండి, సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో కన్ఫర్మ్ అంటే చెప్పలేను, కానీ మ్యాక్సిమం మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హాయ్ మ్యామ్ నాకు 569 వచ్చాయి, ఏఈ రీజియన్, ప్రైవేట్ స్కూల్, బీసీఈ క్యాస్ట్, నేటివ్ ప్లేస్ న్యూస్వీడ్. మీకు ప్రైవేట్ స్కూల్ అంటున్నారు కాబట్టి సీట్ రావడం కష్టమేనండి, 569 ఉన్నాయి కాబట్టి ఏమైనా ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే మీ వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి, అది కూడా బీసీఈ క్యాస్ట్ కాబట్టి. సో ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు, కానీ అప్లై చేయండి, లేకుంటే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను, ఇంకా మిగిలిన కామెంట్స్కి నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. సో మీకు ఇంకా ఎవరికైనా ఈ సేమ్ నేను ఇప్పుడు వీడియోలో చెప్పిన మార్క్స్ ఉంటే మీకు కూడా అదే ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.